బూతులు మాట్లాడడం, వల్గర్గా బిహేవ్ చేయడం తప్పు కాదని నెక్స్ట్ జనరేషన్స్కి చెబుతున్నారు. వీళ్ళు మాట్లాడుతున్న విధానం చూస్తే మనకు అంతే అనిపిస్తుంది. రేపు సోషల్ మీడియాలో యువత మొత్తం ఏం చేస్తారు ఫ్యూచర్లో? ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ క్రోమ్ లాగా మారిపోయింది. మరి ఇలాంటి వాళ్ళ వీడియోలు చూస్తే ఇంకెంత దారుణంగా తయారవుతుంది. ఈ 370 బిర్యానీ ఎగ్జాంపుల్ మీరు వినే ఉంటుంటారు. అలానే శ్రవంతి అనే స్టాండప్ కమెడియన్ మాట్లాడే మాటలు మీరు వినే ఉంటారు. అవి విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి ఈ జనరేషన్స్ బూతులు మాట్లాడడం, వల్గర్ గా బిహేవ్ చేయడం, ఆ 370 రూపాయల బిర్యానీ గురించి మరీ ఎంత చీప్ గా బిహేవ్ చేసేటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారా ఈ జనరేషన్ లో అని అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రణీత్ మోరే అనేటువంటి స్టాండప్ కమెడియన్ షోలో హిమాన్షు అనే వ్యక్తి మాట్లాడాడు. గురుగ్రామ్కు చెందినటువంటి వ్యక్తి అనుకుంటా సంవత్సరం. ఒక గర్ల్ ని డేట్ కి తీసుకెళ్లాడంట. డేటింగ్ కి వెళ్తే ఏదో రెస్టారెంట్ లో ఏదో తింటారు కదా, 370 రూపాయలు బిర్యానీకి అయిందంట. తను 370 రూపాయలు బిర్యానీకి ఖర్చు పెట్టాను కదా, తనేమో వెళుతున్నా అందంట. మరి నేను ఖర్చు పెట్టిన డబ్బులు ఎంతో కొంత న్యాయం చేయాలి కదా అని చెప్పి తనని వేరేలాగా ఏదో సైడ్ చేద్దాం అని కూడా కుదరలేదు. అయితే దగ్గరలో ఉన్నటువంటి ఒక పబ్లిక్ పార్క్ తీసుకెళ్లి తనతో ఏదో మిస్బిహేవ్ చేయడం, తన ప్రైవేట్ పార్ట్స్ విషయంలో అలా టచ్ చేయడం ఏదో చెప్తున్నాడు తను. పైగా తను చెప్తా ఉంటే ఈ ప్రణీత్ మోరే ఈ స్టాండప్ కమెడియన్ ఉంటాడు కదా, వాడేం చెప్తున్నాడంటే ఎలా చేసావు చూపి, నీ పక్కన అతని మీద చేసి చూపించు, ఎలా చేసావు అంటే అదేదో చెప్పు దా చెప్పు దా అంటే ఏంట్రా మీరు, నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఒక అమ్మాయితో లవ్ లో ఉన్నారు, లేదా డేటింగ్ లో ఉన్నారు, లేదా సమ్ ఇంకేదైనా అవ్వదు. ఆ విషయాలని మరీ ఇంత చీప్ గా చెప్తావా? ఆడవాళ్ల క్యారెక్టర్ని ఇంత దరిద్రంగా నువ్వు బ్లేమ్ చేస్తావా? పాపం ఆ అమ్మాయి ఎవరో నిజంగా తనతో వచ్చిన అమ్మాయి ఈ వీడియో చూస్తే ఎంత ఫీల్ అవుద్దండి. వీడు చెప్పిన మాటలు వీడు చెప్తుంటే వాడు అక్కడుండి చెప్పు అంటున్నాడు. పైగా వీడు బాగా చెప్తే, వీడు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడికి మళ్ళీ రిటర్న్ మనీ ఇస్తాడంట. 3000 పెట్టి వీడు టికెట్ కొనుక్కొని వెళ్తాడు కదా, ఎంట్రీ టికెట్. ఈ షోలో ఉన్నటువంటి ఆడియన్స్ ఏదైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేదా ఈ స్టాండప్ కమెడియన్ కంటే వీళ్ళే బాగా కామెడీ చేయగలిగితే రిటర్న్ మనీ ఇస్తారంట, ఎక్స్ట్రా అమౌంట్. ఇంత దరిద్రంగా వల్గర్గా బిహేవ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా మనీ తీసుకో. వీడు చెప్తా ఉన్నాడు ఆ జరిగిన విషయాలు. నాకు ఎలా అనిపించిందంటే, గురు అమ్మో, ఫ్యూచర్ మొత్తం యూత్ ఫ్యూచర్ని వీళ్ళే డిసైడ్ చేస్తుంది. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే క్రోమ్ కంటే దారుణంగా ఉంది. ఆ ఏ ఫీడ్ వస్తుందో ఏం అర్థం కావట్లా. మనం స్క్రోల్ చేస్తుంటే మనం రెగ్యులర్గా మనం న్యూస్ చూసినా లేదా ఇంకేదైనా సోషల్ ఈవెంట్స్ చూసినా ఈ ఎక్స్పోజింగ్ వీడియోలు అనేవి వచ్చేస్తున్నాయి. అది న్యూస్లో కూడా ఒక్కోసారి ఎక్స్పోజింగ్ చేసినటువంటి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు కదా, అవి కూడా మనం చూసి ఉంటాం కదా, ఆ ఫీల్డ్లో అవి కూడా వచ్చేసి. ఇప్పుడు విష్ణుప్రియ ఏదైతే సబ్స్క్రిప్షన్ న్యూస్ ఉందో దాన్ని మనం చూసామనుకోండి, నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ పెట్టి ఎక్స్పోజింగ్ చేసే వీడియోలు మొత్తం మనకు వచ్చేస్తుంది. పిల్లలు ఫోన్లు చూస్తారు, పెద్దవాళ్ళు ఫోన్లు చూస్తారు. అంటే వీళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి బూతులు మాట్లాడడం తప్పు కాదు, మన పర్సనల్ ఇష్యూస్, మన పర్సనల్ లైఫ్లో బెడ్రూమ్ విషయాలు బయటికి చెప్పడం తప్పు కాదు అనేలాగా యూత్ మైండ్ని మార్చేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు చాలా ఘోరంగా అనిపించింది. అయితే ఇప్పుడు ఈ శ్రవంతి అనేటువంటి ఒక మహిళ ఉన్నారు, ఆమె కూడా స్టాండప్ కామెడీ చేస్తుంది. ఆమె కొన్ని విషయాలు మాట్లాడుతుంది. ఆమె మంచిగా మాట్లాడిన విషయాలు నేను చెప్పను, ఎందుకంటే మంచిగా మాట్లాడిన విషయాలు ఎప్పుడూ కూడా వైరల్ అవ్వవు. చెడుగా మాట్లాడిన విషయాలు వైరల్ అవుతాయి, అవి యూత్ మీద కొంత ప్రభావం చూపు. ఆమె ఏముంటుందంటే, నాకు డివోర్స్ అయిపోయిన దగ్గర నుంచి అందరు నన్ను లా అనే పదంతో పిలుస్తా ఉంది. ఎందుకు పిలుస్తున్నారంటే, నువ్వు ఎక్కువ మందిని లవ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు లా అంటే, నిన్ను లవ్ చేస్తున్నా సో నేను ఎక్కువ మందిని లవ్ చేస్తున్నాను కాబట్టి నేను నాకు లా అనే పదం అంటే చాలా ఇష్టం. అంటే నేను లా అని చెప్తున్నా కానీ ఆమె లా అనలా, ఆమె దారుణంగా. అంటే ఏంటి అసలు ఇది, నాకు అర్థం కావట్లా. ఒక మహిళ ఇండిపెండెంట్గా ఉండొచ్చు, స్వతంత్రంగా తన వృత్తి మనం తను చేసుకుంటూ బ్రతకొచ్చు, సమాజంలో గౌరవం. డివోర్స్ అవ్వడం అంటే సరే, ఏదో పర్సనల్ ఇష్యూస్, అవి మనం మాట్లాడకూడదు. మీ ఇద్దరు మనస్తత్వాలు కలవలేదు, కలిసి ఉండలేమని నిర్ణయించుకొని విడిపోయారు, అది తప్పు కాదు. కానీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది తప్పు. మిమ్మల్ని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారంటే దాన్ని ఇట్లా వాడడం అనేది తప్పు కదా. నాకు అసలు అర్థం కాలేదు గురు, చాలా బాధగా అనిపించింది. ఏంటి నెక్స్ట్ జనరేషన్స్ని వీళ్ళు వేరే వైపు తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కల్ప్రిట్సే, నిజంగా వాళ్ళందరూ తప్పు చేసినట్టే. ఆమె మాట్లాడుతుంటే వీళ్ళు ఇంకా నవ్వుతూ ఉన్నారు, జోకులు వేస్తూ ఉన్నారు. నిజంగా గురు, ఇవాళ జనరేషన్స్ ఎంత దారుణంగా ఉన్నాయి మీ అందరికీ తెలుసు. 90s జనరేషన్స్కి వచ్చేపాటికే కాస్త మార్పు వచ్చింది. 2K కిడ్స్ మరీ దారుణం, చెప్పాల్సిన అవసరం లేదు. 90sలో స్కూల్లో ఒక బూతు మాట మాట్లాడితే మాస్టర్ పిలిచి ఈత బెత్తంతో కొట్టేవాడు, లేదా చింత బెత్తంతో కొట్టేవాడు. మరలా ఆ మాట మాట్లాడాలంటే ఎంత భయం వేసేది. 90s కిడ్స్ ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేపాటికి ఒక 30-35 ఇయర్స్ ఉన్నాయి అంటే ఇప్పటికీ వాళ్ళు స్వతంత్రంగా బూతులు మాట్లాడలేరు ఫ్రెండ్స్తో. ఏదైనా బాగా సిచ్యువేషన్ వచ్చింది, ఒక బూతు మాట్లాడాలి అని అనుకున్న సందర్భంలో ఏదో వాడు క్లోజ్ ఫ్రెండ్ అయితే మాట్లాడతాడు. కానీ వాళ్ళు అలా ఉందో చూడండి. 5th, 6th, 7th, 8th, 9th, 10th అక్కడ దాకా ఎందుకంటే 2-3 తరగతుల పిల్లలు కూడా బూతులు మాట్లాడుతున్నారు దారుణంగా. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు బూతులతో పిల్లలు. ఇప్పుడు
ఈమె ఏం చెప్తుంది, లా అనే పదం నాకు చాలా ఇష్టం అని చెప్తుంది. వాడేమో 370 బిర్యానీ కొనిచ్చాను, దానికి న్యాయం చేయాలి కాబట్టి ఆ అమ్మాయిని వెళ్ళనివ్వలేదు, ఫిజికల్గా ఏదో చేద్దామని ప్రయత్నం చేశాను వాడు చెప్పు. ఇంకా అన్నిటికంటే దారుణం ఏంటో తెలుసా, నాకు నిజంగా గురు ఇదే మాట ఒక మగాడు మాట్లాడి ఉంటే ఏ రేంజ్లో అయిపోయేదో ఒకసారి ఆలోచించండి. లేడీ డాక్టర్స్ పోస్ట్ మార్టం చేసే టైంలో మేల్ ప్రైవేట్ పార్ట్స్ మీద జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారంట. ఎస్పెషల్లీ గురించి, సైజు గురించి జోకులు వేసుకొని మాట్లాడుకుంటున్నారు. ఇది అసలు ఎంత దరిద్రంగా తయారైంది సొసైటీ. డాక్టర్స్ పేషెంట్స్తో ఎలా ఉండాలి, పేషెంట్ విషయంలో ఎలా ఉండాలి, ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, అలాంటిది ఒక పోస్ట్ మార్టం చేసేటప్పుడు చనిపోయిన తర్వాత అయినా కనీసం రెస్పెక్ట్ ఇవ్వండి మగాడికి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదే మాట. ఒక మగాడు ఒక ఫీమేల్ డెడ్ బాడీ గురించి మాట్లాడి ఉంటే ఈవెన్ మగాళ్ళం మేమే ఖండించేవాళ్ళం, అది తప్పని చెప్పేవాళ్ళం. మేము చెప్పే వరకు ఉండదనుకోండి, మహిళా సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తున రచ్చ చేస్తారు, వాడిని లోపలేసే వరకు వదలరు. మరి అలాంటిది లేడీ డాక్టర్స్ ఒక మేల్ డెడ్ బాడీ గురించి మరీ ఎంత వల్గర్గా మాట్లాడుకుంటున్నారు అంటే, సైజ్ గురించి జోకులు వేసుకుంటారా? ఇదేనా మీరు చదువుకున్నటువంటి ఎంబీబీఎస్? ఇదేనా మీరు చదివినటువంటి డాక్టర్ చదువు? ఇదేనా మీకు నేర్పించినటువంటి సంస్కారం అని అడగాలనిపిస్తుంది. కానీ జోకులు దేని మీద వేసుకోవాలో దేని మీద వేయకూడదో కూడా తెలియదా? మరి ఇంత దరిద్రంగా తయారయ్యారా ఎడ్యుకేటెడ్ పీపుల్? చదువులేని వాడు ఏదో మాట్లాడేట వాడిని చెంపదెబ్బ కొట్టి సరి చేయగలం, లేదా ఇలా మాట్లాడకూడదురా బాబు అని చెప్పగలం. మరి ఇలా చదువుకున్న వ్యక్తులు కూడా ఇలా మాట్లాడుతుంటే ఏం చెప్పగలం గురు? సొసైటీ అంత దరిద్రంగా తయారైంది. అరే కొన్ని విషయాలు చెప్పకూడదురా బాబు పబ్లిక్ గా బయటికంటే తల్లిదండ్రులు ట్రైన్ చేస్తూ ఉంటారు పిల్లల్ని ఇంట్లో, ఇలా మాట్లాడకూడదు నాన్న, ఇలా చెప్పకూడదు, ఇలా అనకూడదు, అంకుల్ వస్తే అలా మాట్లాడకూడదు, ఆంటీని అలా పిలవకూడదు, అలా అనకూడదు, స్పీడ్గా మాట్లాడకూడదు, నువ్వెవరు నీకేంటని అనకూడదని పిల్లలకు మనం చెప్తా ఉంటాం. మరి ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్ చూస్తే ఇప్పుడు ఒక 10th ఇంటర్ చదివే కుర్రాన్ని మనం ఆపలేం కదండి ఫోన్ చూడకుండా. వాడు ఏదో టైంలో ఫోన్ నొక్కుతాడు, లేదా ఫ్రెండ్స్ ఫోన్ అయినా వాడతాడు, వాడు ఇవన్నీ చూస్తాడు. ఓహో, బూతులు మాట్లాడడం తప్పు కాదు, లా అనే పదం వాడడం తప్పు కాదు, అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ గురించి మనం మాట్లాడుకో. ఒక ఇంటర్ అమ్మాయి ఏమనుకుంటుంది, డాక్టర్స్ అయ్యిండి వాళ్ళే మేల్ ప్రైవేట్ పార్ట్స్ గురించి, పెనిస్ గురించి మాట్లాడుకున్నారు, మనం మాట్లాడితే తప్పే ఉంది అనుకుని ఈ 10th ఇంటర్ అమ్మాయిలు కూడా మాట్లాడుకుంటారు కదా. సో వీళ్ళని పొల్యూట్ చేస్తున్నారు వాళ్ళ మైండ్ని. ఈ జనరేషన్స్లో ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లా. ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతే, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతే. సో వీటిని మనం ఏం చేయాలంటే, ఇలాంటివి కొన్ని వచ్చినప్పుడు దాన్ని మనం ఖండిస్తూ ప్రశ్నించాలి. ఎవరు వీలైతే వాళ్ళు, ఎలా వీలైతే అలా. మీరు ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటారు, మీరు కామెంట్స్ చేస్తారనుకోండి, కామెంటే చేయండి, దాన్ని ఖండిస్తూ కామెంట్ చేయండి. లేదు మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, దాన్ని ఖండిస్తూ వీడియో చేయండి. లేదు మీరు ఒక ఏదైనా పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లో చేస్తున్నారనుకోండి, దానికి సంబంధించి ఒక్కసారైనా ఈ విషయం మీద మాట్లాడండి. లేదు మీరు ఏదైనా వార్తాపత్రికలో పనిచేస్తున్నారనుకోండి, దానికి సంబంధించి దయచేసి ఒక ఆర్టికల్ రాయండి. మీరు గవర్నమెంట్ ఆఫీస్లో ఏదో ఎంప్లాయ్, సమ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఎంప్లాయ్, మీ ఎంప్లాయీస్తో ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. రేపు మన పిల్లల భవిష్యత్తు లేదా మన చుట్టుపక్కల మన సొసైటీని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను వీళ్ళ స్టాండప్ కామెడీ చేయొద్దని చెప్పట్లా, వీళ్ళ బ్రతుకు తెరువు మీద దెబ్బ కొట్టట్లా, కానీ జాగ్రత్తగా మాట్లాడండి, నోరు అదుపులో పెట్టుకోండి. ప్రతి వ్యక్తికి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ ఏంటి? స్టాండప్ కామెడీ. పర్సనల్ లైఫ్ ఏంటి? నీ జీవితంలో ఏది జరుగుతుంది దాన్ని కూడా చెప్పు, తప్పలేదు. నీకు వ్యూవర్షిప్ పెరుగుద్ది, నీకు పేమెంట్ వస్తుంది, నీకు టోకెన్స్ పెరుగుతాయి అనుకుంటే తప్పలేదు, కానీ దాన్ని వేరేలా మలిచి చెప్పదు. సో ఈ మేల్ డెడ్ బాడీస్ మీద లేడీ డాక్టర్స్ జోకులు వేసుకొని నవ్వడం కానీ, ఈ శ్రవంతి అనే స్టాండప్ కామెడియన్ లా అనే పదం వాడడం కానీ, ఈ ప్రణీత్ మోరే స్టాండప్ కామెడీ షోలో హిమాన్షు అనే వ్యక్తి మాట్లాడినటువంటి 370 బిర్యానీ గురించి కానీ మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, కాస్త అవేర్నెస్ పెరుగుతుంది. ఇలా మాట్లాడడం తప్పురా బాబు అని మన తర్వాత జనరేషన్స్కి మనమే ఒక ఫౌండేషన్ వేసే ప్రయత్నం చేద్దాం అనేది నా అభిప్రాయం. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి.